వేసుకోవచ్చు అనమాట. నేను కప్పు కొలతలతో చూపిస్తున్నాను అనమాట. పిండి అయితే నేను మరబట్టించుకొని పెట్టుకుంటాను, ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను. ఇది ఈ విధంగా 3 కప్పులు అయితే బియ్యం పిండి వేసాను చూడండి. ఈ విధంగా ఇప్పుడు 3 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఆల్రెడీ నేను ఇంట్లో మరబట్టించుకొని పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ చూడండి ఈ విధంగా పెట్టుకొని చూడండి. వీటన్నిటిని ఈ విధంగా బియ్యం పిండి 3, శనగపిండి 1, వీటన్నిటిని బాగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను. ఈ విధంగా నీట్గా కలుపుకోవాలా పిండిని అయితే. చూడండి, శనగపిండి, బియ్యం పిండి అటువంటి వెన్నని దీంట్లోకైతే 3 జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా, 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. వీటన్నిటిని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేడి నీళ్ళతో మురుకులన్నింటికి ఈ విధంగా తర్వాత ఈ విధంగా చేతితో కలపకూడదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, చెయ్యి కాలిపోద్ది. 1 నిమిషం అయిన తర్వాత కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పిండిని చూడండి, ఈ విధంగా భలే వేడిగా ఉండే వాటర్ అయితే ఈ విధంగా వేసుకుంటేనే నీళ్ళు అనేది మురుకులు మనకు స్మూత్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నేను బాగా ఈ విధంగానే చేస్తాను అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా వెన్నతో చేస్తాను ఎక్కువ. నేను వెన్న ఉండేవాళ్ళు వెన్న వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. మురుకులు చేసుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. చూడండి చక్కగా ఏ విధంగా వచ్చిందో పిండి అయితే. ఇప్పుడు దీన్ని అంతా మనము పొడి గుడ్డ పెట్టి మూత పెట్టుకొని మనకు అవసరమైన మేరకు తీసుకొని మురుకులు అనేది ఒత్తుకోవాలన్నమాట. ఇది పిండిని ఇప్పుడు దీన్ని నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెడతాను అన్నమాట. అంత లోపల ఆయిల్ పెట్టుకుంటా మురుకులు చేసేదానికి. పిండి అయితే ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని ఆరిపోకుండా మనము మూత అయితే ఒకటి పెట్టుకుంటాం అన్నమాట. ఉండేదానికి ఒక 5 నిమిషాలు దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టి మనకు అవసరమైనప్పుడు దీన్ని మూత పక్కన పెట్టి చూపిస్తాను. నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కుంది. మనకు మురుకులు అనేది సరిగ్గా రావాలంటే పొంగు అనేది పర్ఫెక్ట్గా, అంటే పొంగి ఆగిపోవాలన్నమాట. అప్పుడు మనకు మురుకులు అనేది సరిగ్గా వచ్చినట్లు లెక్క. చూడండి ఈ విధంగా చక్కగా ఆ పొంగు అనేది ఆగిపోవాలన్నమాట. అప్పుడు మనకు మురుకు అనేది కాలినట్టు లెక్క అనమాట. బాగా క్రిస్పీగా క్రంచీగా భలే బాగుంటాయి మురుకులు అనేవి. ఆ విధంగా అన్నింటినీ ఆ విధంగా వేస్తాం. ఆయిల్ అనేది మామూలుగా ఈ పొంగు అనేది ఆగిపోతే మనకు మురుకులు బాగా కాలినట్టు లెక్క. చూడండి, ఆయిల్ అయితే బాగా ఇట్లా ఉడుకుతూ ఉందన్నమాట. బాగా బబుల్స్ ఉండే విధంగా ఉందో ఆ బబుల్స్ అనేటివి ఆగిపోవాలన్నమాట. అంత క్రిస్పీగా, అంటే మనం వెన్న వేసాం కాబట్టి చూడండి ఏ విధంగా వచ్చి పట్టుకోగానే అసలు వెన్నలా కరిగిపోతుంది.